ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం పుష్ప. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత పలు కార్పొరేట్ కంపెనీలు బన్నీతో యాడ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నాయి. అంతేకాదు రీసెంట్ గా ఈయన మైనపు విగ్రహం మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో కొలువైంది. టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో హీరోగా నిలిచారైన. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప 2 షూటింగ్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. ఈ సినిమాపై తెలుగు సహా సౌత్తో పాటు నార్త్లో భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా పుష్ప 2 5 భాషలకు చెందిన ఓటీటీ రైట్స్ డీల్ ఒకటి క్లోజ్ అయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మరి ముఖ్యంగా కేవలం ఓటీటీ హక్కులే 250 కోట్లకు అమ్ముడైపోయినట్టు తెలుస్తుంది. తెలుగుతో పాటు అన్ని భాషలకు కలిపి ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సీక్వెల్కున్న క్రేజ్ చూస్తుంటే సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా ఊహకందని రేంజ్లో కలెక్షన్స్ను కొలగొట్టడం ఖాయమనిపిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే ఫస్ట్ లుక్ చాలా స్టైలిష్గా గ్రాండియర్గా ఉండాలనుకుంటారు. కానీ బన్నీ మాత్రం అమ్మవారి గెటప్లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్తో అందరినీ షాక్కు గురి చేశాడు. ఈ మూవీపై తెలుగు సహా పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించిన తర్వాత కొన్ని పనులు పూర్తవ్వకపోవడం వలన దీనిని వాయిదా వేశారు. ఆగస్టు 15 సినిమా రిలీజ్ అని హడావిడిగా 2 పాటలను కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ఒక చర్చ నడుస్తుంది. పుష్ప సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు సాధించి తీరాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దాదాపు 6 ఏళ్ల నుండి ఈ సినిమా పైన కూర్చున్నాడు సుకుమార్. ఇప్పుడు వస్తున్న సినిమాల టార్గెట్ అంతా కూడా 1000 కోట్ల పైనే. అలానే పుష్ప సినిమా కూడా దాదాపు 1000 కోట్లు సాధిస్తేనే అచీవ్మెంట్ అవుతుందని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాకు అంత స్కోప్ కూడా ఉంది. రిలీజ్ తర్వాత దీని రిజల్ట్ ఏంటో తెలియనుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.